నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు వల్ల ప్రధాని మోదీ గారు అలాగే అమిత్ షా షాక్ అయ్యారన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఎందుకు? డీకే శివకుమార్ గారిని కలవడం వలన, లేకపోతే రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారు అనేటువంటి దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సర్వే రావడం వలన ఎందుకు? అలాగే పవన్ కళ్యాణ్ని ఎందుకు జనవరి 5వ తారీఖున కలవమని కబురు పంపించడం జరిగింది? ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని జనవరి 5వ తారీఖు రమ్మని ఢిల్లీ నుంచి కబురు వచ్చింది? అంటే చంద్రబాబు గారి వల్ల మోదీ అలాగే అమిత్ షా షాక్ అయ్యారన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రాబోయేటువంటి ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తారో అనేటువంటి దానికి సంబంధించి ఈ న్యూస్ మోదీ అండ్ షా దాకా వెళ్ళింది అనేది ఒకటి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా కావచ్చు, వాంటెడ్లీ కావచ్చు, ఒక స్పేస్లో అంటే ఒక ప్లేస్లో డీకే శివకుమార్ గారిని చంద్రబాబు గారు కలవడం జరిగింది. సో ఏ సిచ్యువేషన్స్ వల్ల జరిగిందంటారు? ఇప్పుడు ఒకటి, మా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మొన్న సెప్టెంబర్లో అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జాతీయ స్థాయిలోనూ ఒక చర్చనీయాంశంగా కేంద్ర బిందువుగా మళ్ళీ ఫోకస్ అయ్యారు. దానికి తోడు ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రావాల్సి ఉంది. తెలంగాణది అయిపోయింది. తెలంగాణ ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు గారి అరెస్ట్ ప్రభావం చూపటం వలన తీవ్రమైన పరిణామాలు, అంటే ఫలితాలు తారుమారైనాయి. దానివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పక్క రాష్ట్రాన్ని ఫలితాన్ని తారుమారు చేశాడంటే స్వరాష్ట్రంలో దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేది హోం మంత్రిగా ఉన్న అమిత్ షా గారికి కానీ, ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారికి కానీ తెలియని విషయం కాదు. రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఈ సౌత్ మీద బీజేపీ బాగా కాన్సన్ట్రేట్ చేసింది. ప్రతి రాజకీయ పరిణామాన్ని కీలకంగా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది. అందులో మనం ఎలాంటి పాత్ర పోషించి మనం బెనిఫిట్ కాగలుగుతామని. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాబోయే లోక్సభ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. చంద్రబాబు లాంటి జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన నేత లీడ్లో ఉన్నాడు. కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేది మీరు అన్నట్టు ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉంటాయి. మరీ సెప్టెంబర్ తర్వాత ఫలితాలు అంటే దాని ప్రజల యొక్క భావనే మారిపోయింది చంద్రబాబు పట్ల. ఒక నిర్ణయానికి వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది మామూలు ప్రజలనే కాదు, ఈవెన్ ప్రతిపక్ష నాయకుడిని కూడా వదలటం లేదు వేధింపుల్లోనూ. ఇట్లాంటి వ్యక్తితో ఇక పరిపాలన సాగటం కష్టం, రాష్ట్ర ప్రగతి కూడా కష్టం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈయనది ఉపాధి అవకాశాలు కానీ, జీవనోపాధి మెరుగుపరిచే అంశాల పట్ల కానీ, లేకపోతే సివిల్ ఫెసిలిటీస్, మౌలికమైనటువంటి రోడ్లు ఇలాంటి సౌకర్యాల కల్పన మీద కానీ ఆయన దృష్టి పెట్టాల. కేవలం ఆయన స్వలాభం ఏంటి, ఎక్కడ వస్తుందో దాని మీదే దృష్టి పెడుతున్నాడు అనేది ప్రజలకు అర్థమైపోయి ఒక నిర్ణయానికి వచ్చేసారు. ఇప్పుడు మోడీ షాకి అందిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్ట్, ఈ పార్టీ గెలుస్తుంది అనేది. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంతోనూ జనసేన ఆల్రెడీ వీళ్ళిద్దరు పొత్తులోకి వచ్చేసారు. ఇప్పుడు బీజేపీ తన ఉనికి తను కాపాడుకోవాలి. తర్వాత ఏదైనా లోక్సభ సీట్లు కనుక సౌత్లో పెంచుకోగలిగితే వాళ్ళకి బలం నార్త్లో తగ్గినా కూడా కాంపెన్సేట్ అవుతాయి, దానికి సమానం అవుతుందని. అందువల్ల వాళ్ళు తెలుగుదేశంలో పొత్తు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకోకుండా మీరు అన్నట్టు డీకే అని పేరు ఏంటి, మన డీకే శివకుమార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక, వీళ్ళు మరి యాదృచ్ఛికంగా మొన్న బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలవటం జరిగింది. వాళ్ళిద్దరూ చాలా సీనియర్ లీడర్స్ కాబట్టి ఇద్దరు కాసేపు యోగక్షేమాలు మాట్లాడుకున్న తర్వాత సెక్యూరిటీ వాళ్ళు, ఇతర వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. కానీ ఆయన చేయి పట్టుకుని వ్యక్తిగా కొంచెం దూరంగా తీసుకెళ్ళిపోయాడు చంద్రబాబు గారిని. అంటే చాలా ముఖ్యమైన అంశం మీద ఆయన అభిప్రాయం తెలుసుకోగోరాడు. అంటే ఏదైనా సయోధ్య కోసం ప్రయత్నిస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళు? అంతకన్నా పక్కకి తీసుకెళ్ళి అడిగే అంశం ఇప్పుడు ఏముంటుందండి? చంద్రబాబు గారిని సెక్యూరిటీ దగ్గర నుంచి అవతలకి తీసుకెళ్ళాడంటే చాలా ముఖ్యమైన అంశం ఆయన చంద్రబాబు గారి మధ్యలో పెట్టదలుచుకున్నాడు. అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఇటు జనసేన, టీడీపీ పొత్తుతో పాటుగా వాటితో పాటు కాంగ్రెస్ కలిసేటువంటి అవకాశం ఉందా? అది మనం ఇప్పుడు చెప్పలేము. కానీ చాలా ఒక పెద్ద అంశాన్నే ఆయన చంద్రబాబు గారికి కన్వే చేశాడు. ఆ పెద్ద అంశం ఏముంటుంది? ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ అక్కడ మళ్ళీ చేసుకోదలుచుకున్నారు. వాళ్ళు పార్టీని పటిష్టం చేసుకోదలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చేసుకున్నారు. ఇప్పుడు షర్మిల కాంబినేషన్తో అక్కడేదో ఆయన ఒక ప్రయోగం చేయదలుచుకున్నాడు. కాబట్టి దానికి సంబంధించిన సహాయ సహకారాలు కొంత
అడగటానికి ఆయన మనసులో ఏదో ఒక సందేశం అయితే పంపించాడు. ఆయన కూడా మౌనంగా విన్నాడు. అక్కడేం ఆ డెసిషన్ ఏం అవుతుందని నేను అనుకోను అప్పుడే, కానీ ఇద్దరి మనసులోనూ ఒక అభిప్రాయం ఎక్స్చేంజ్ అయితే జరిగింది. ఇది సహజంగా తీవ్రమైన విషయమే, అంటే కొట్టేసే విషయం అయితే కాదు. బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనం కనుక తొందరగా రియాక్ట్ అయ్యి తెలుగుదేశాన్ని మన ఫోల్డ్లోకి తెచ్చుకోకపోతే ఇండియా కూటమిలో చేరటానికి శివకుమార్ చాలా యాక్టివ్ పొలిటీషియన్. ఆయన క్షణాల్లో ఏదైనా రాయబారం నడపగలడు, కీ రోల్ ప్లే చేస్తాడు. అంతేగాని రోజులు సంవత్సరాలు తీసుకోడు ఆయన క్షణాల్లో. అప్పుడు అంతకుముందు కూడా షర్మిల్ గారి విషయంలో రాయబారం నడిపింది ఆయనే. 1-2 సిట్టింగ్స్లోనే ఆయన ఒక దీనికి తీసుకురాగలిగాడు, ఒక షేప్కి ఇష్యూని. కాబట్టి ఈయన డీకే కలవటం కూడా ఒక రకంగా బీజేపీ వాళ్ళు ఇంకా కొంచెం ప్రొజెక్టెడ్గా దీని మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఏర్పడింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశంతో ఆంధ్రప్రదేశ్లో పొత్తులోకి వెళ్ళాలని, కానీ వాళ్ళకున్న బలం 0.5%. బీజేపీ మీద చాలా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో రాష్ట్ర విభజన సమయంలో అంతకన్నా డట్టియెస్ట్ రోల్ బీజేపీ ప్లే చేసిందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల నిశ్చితాభిప్రాయం. ఆ తర్వాత కూడా డట్టి రోలే ప్లే చేసిందనేది ఇంకా నిశ్చితాభిప్రాయం. ఈ 3 రాజధానులని ఈయన గేమ్ ఆడుతున్నప్పుడు 3 ముక్కలాటకి ప్రోద్బలం ఇచ్చిందని, తర్వాత ఈయన ఆర్థికంగా చేస్తున్న ఇండిసిప్లిన్ క్రమశిక్షణ రాహిత్యానికి మద్దతు ఇస్తుందని, తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీస్తున్నా కూడా చూస్తాను కూర్చుంటుందని, తర్వాత ఇక్కడ పరిశ్రమల ఏర్పాటులో కానీ ఉపాధి ఏర్పాట్లలో కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదని, ఇలా కాంగ్రెస్ కన్నా కూడా 100 ఫిర్యాదులు బీజేపీ మీద ఉన్నాయి ప్రజలకి. ఈ టైంలో బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశానికి మంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి, కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే దాని విజయ అవకాశాలు దెబ్బతింటాయి అనేది చంద్రబాబు గారి తెలుగుదేశం నాయకుల నిశ్చితాభిప్రాయం. ఈ పరిస్థితుల్లో వాళ్ళు సునిశ్చితంగా దాన్ని ఏమంటామంటే కర్టియస్గా వాళ్ళు అవాయిడ్ చేస్తూ వస్తున్నారు దీన్ని సంస్కారవంతంగా. కానీ వాళ్ళు ఎంత పట్టుబట్టి కనుక టీడీపీని వాళ్ళ ఫోల్డ్లోకి తీసుకుంటే వాళ్ళకి జరిగే నష్టం కన్నా తెలుగుదేశానికి జరిగే నష్టం ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. నిజంగా కనుక వాళ్ళు తెలుగుదేశానికి శ్రేయోభిలాషులు అయితే ఇవాళ తెలుగుదేశాన్ని ఒత్తిడి చేయకుండా ఎన్నికల్ని ఖచ్చితంగా జరిపించాలి నియమ నిబంధనల ప్రకారం, అప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. అట్లా కాకుండా తెలుగుదేశాన్ని ఒత్తిడి చేసి వాళ్ళ పొత్తులోకి తీసుకుని రేపు ఎలక్షన్లు కూడా కనుక అక్రమ పద్ధతుల్లో జరిపిస్తే తెలుగుదేశం 2 విధాలా నష్టపడుతుంది. అటు జగన్మోహన్ రెడ్డే వస్తాడు అధికారంలోకి. ఇప్పుడు బీజేపీ చేయగలిగిన సహాయం ఏదన్నా తెలుగుదేశం ఉందంటే ఎన్నికల్ని నిష్కర్మగా జరపాలి అని, దాన్ని ఏమంటారు, న్యూట్రల్గా, ట్రాన్స్పరెంట్గా జరపాలి. తర్వాత ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం జరపాలి. సో బీజేపీ ఎప్పుడు కూడా తన స్వలాభమే చూసుకుంటే తప్ప పక్కన లాభం అయితే ఖచ్చితంగా చూసుకోదు, అది అందరికీ క్లారిటీగా ఉంది, నమ్మకం కూడా ఉంది ఆ విషయంలో. సో ఇక్కడ రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కాంగ్రెస్ అంటే ఉనికి లేని స్థితిలో ఉంది ప్రజెంట్ అయితే ఆంధ్రప్రదేశ్లో. ఆ ఉనికిని కొంచెమైనా కదిలించి యాక్టివ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు చంద్రబాబు గారికి కాంగ్రెస్ పార్టీని? చంద్రబాబు గారు ఎట్లా చేస్తాడు కాంగ్రెస్ పార్టీని? వాళ్ళు చేసుకుంటే చంద్రబాబు గారు అడ్డం పడలేకపోవచ్చు. అంటే అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ ఏమన్నా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆయన సపోర్ట్ ఇవ్వడమ్మా. ఆయన ఒక పదవి కోసం అక్కడ పోటీ చేస్తున్నప్పుడు వీళ్ళు నాయకత్వం తీసుకుని వీళ్ళు చేసుకోవాలి. వీళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే మన విశ్లేషణ ఎట్లా ఉందంటే వైఎస్ఆర్సీపీకి క్యాడర్ అంటూ లేదు. ఆయన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు కూడా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఆయనలాగా ప్రభుత్వం నడుపుతాడు, రాజన్న పాలన వస్తుందని నమ్మి ఈ పార్టీకి వెళ్ళారు అంతే తప్ప వాళ్ళు వైఎస్ఆర్సీపీ బై బర్త్ కాదు. జగన్మోహన్ రెడ్డిని అసలు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు కనుక వీళ్ళు కనుక వాళ్ళ పార్టీని యాక్టివేట్ చేసుకుని మూలబడిన కారుని చక్రాలు బిగించుకుని ఎంతో కొంత మరమ్మతులు చేసుకుంటే నడుస్తుంది అనుకోండి, ఆ బస్సులో వాళ్ళు కొందరు దిగి దీంట్లో ఎక్కొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి వ్యూహం ఏంటంటే షర్మిల్ లాంటి వాళ్ళని యాక్టివేట్ చేసి పార్టీ కనుక ముందు మీరు అన్నట్టు ఒక రన్నింగ్లో పెడితే ఈ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్కైనా రావచ్చు. ఒక 10-15% కనుక వైఎస్ఆర్సీపీ ఓట్లు కనుక చీల్చేస్తే ముందు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ప్రధాన శత్రువుగా చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ని దెబ్బ కొట్టాడు కాబట్టి ఆయన్ని కూడా దెబ్బ కొట్టాలి, పార్టీ లేకుండా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ అభిమతం. అందుకని
ఈ 15% కనుక చీలిపోతే వాళ్ళ ఓట్లు డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ ఉండదు. అవును. తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ బలపడతా ఉంటుందో ఒక్కొక్కళ్ళు మొత్తం వచ్చేస్తారు. సో వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిన ఆశ్చర్యం లేదు. ఇది జాతీయ పార్టీ కాంగ్రెస్. ఎప్పుడైనా జాతీయ పార్టీలో పెద్ద ఓళ్ళలో ఉండటానికి ప్రయత్నిస్తారు, కానీ ఎవడైనా చిన్న డింగి లాంటి పడవలో ఉండటానికి ఇష్టపడరు కదా. ఇది ఏ వాగులకైనా ఎగిరెగిరి పడి మునగొచ్చు, పెద్ద ఓడైతే మునగదు కదా. అవును. సో మరి రాబోయేటువంటి కాలంలో ఎన్ని షాక్లు చంద్రబాబు గారి నుంచి మోదీ అలాగే అమిత్ షా తింటారో చూద్దామండి దానికి సంబంధించి. అలాగే రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి జనసేన టీడీపీ కలిసి వెళ్తుంది, పొత్తులో ఉంటుందని వింటున్నాము. ఆ పార్టీ ఆ పొత్తుతో పాటు ఆ పొత్తులోకి వేరే పార్టీ ఏమన్నా వచ్చేటువంటి నేషనల్ పార్టీ అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా వేచి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, దుర్గా కుమార్ గారు. థ్యాంక్ యూ సౌజన్య, మన వీక్షకులు కూడా.